అందరికీ నమస్కారం. నా పేరు నాగమల్లి సూర్యనారాయణ స్వామి. మా తండ్రి గారి పేరు డాక్టర్ నిర్మలానంద కోనయ్య స్వామి. మా తాతగారి పేరు భయన్న. మాది వంశపారంపర్య ఆయుర్వేద వైద్యం. మా తాతగారు మా నాన్నగారు అనంతపురం జిల్లా నంబలపూలుకుంట మండలం ముడుపులజీవిలో, అనంతపురం జిల్లా నంబలపూలుకుంట మండలం ముడుపులజీవి మా స్వగ్రామం అండి. అక్కడ వైద్యం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను సత్యసాయి జిల్లా కదిరి దగ్గర నల్లచెరువులో ఉంటానండి. సత్యసాయి జిల్లా కదిరి దగ్గర నల్లచెరువులో ఉంటానండి. అయితే ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఇంతకుముందు నా వీడియోలు చూసి ఎంతోమంది నన్ను గౌరవించి కొంతమంది వైద్యులు నన్ను ప్రశంసించారు. వారందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి నా వందనాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే మంచిని ఎక్కడున్నా మనము గ్రహించాలి. అయితే ఈరోజు మా శ్రోతలు లేదా మా యూట్యూబ్ చూసేటువంటి ప్రేక్షకుల కోసం నేను ఒక మంచి మూలికను పరిచయం చేయదలిచాను. ఇంతకుముందు కూడా తెలియజేశానండి. వాటి విధానాలు, అవి ఎలా వాడుకోవాలి, ఎలా ఉడికించుకోవాలి అన్నీ కూడా తెలియజేశాను. అయితే మళ్ళీ ఒకసారి తెలియజేయాలని నేను మీ ముందుకు వచ్చాను. దాని పేరే అశ్వగంధ. చాలామందికి తెలుసునండి. 180 మందికి అశ్వగంధ తెలియని వాళ్ళు ఉండరు. తెలుగులో అశ్వగంధ అంటారు. దానిని మనము చూడండి, పెన్నేరు దుంప అంటారు. ఇలా ఉంటుంది చూడండి. ఇది కాయలు ఇక్కడే వస్తాయి. దీని లోపల ఉంటాయండి కాయలు. చూడండి, ఇలా మనం చీల్చితే లోపల చిన్నగా కాయలు ఉంటాయి. ఇవి మాగితే ఎర్రగా ఉంటాయండి. ఇవి మాగిన పండ్లు అయితే ఎర్రగా వస్తాయి. చూడండి, ఇవి ఇలా ఉంటాయి. ఇది అశ్వగంధ, వరాహకర్ణి, తర్వాత పెన్నేరు దుంప, దొమ్మడోలు అని దీనికి చాలా పేర్లండి. ఈ అశ్వగంధ మనకు ఏమిటికి పనిచేస్తుందంటే, ఈ అశ్వగంధ చూడండి, ముఖ్యంగా పురుషులలో మనకు ముసలి వయసును పోగొట్టి, అంటే వృద్ధాప్యాన్ని పోగొట్టి యవ్వనవంతులుగా చేస్తుంది. ఇంకా ఎందుకంటే నరాలు వీక్నెస్ ఉండి సెక్సువల్గా వీక్ అయ్యి భార్యలతో సంతృప్తి పొందలేక ఎంతోమంది ఈరోజు బాధపడుతున్నారు. అలాంటి వాళ్లకు దివ్యమైన ఔషధం ఏది నేను చూపించేటువంటి అశ్వగంధ మొక్క. ఈ అశ్వగంధ మొక్క చాలా బాగుంటుందండి. అయితే విధానం తెలిసి ఉండాలి. దీన్ని మనము తువ్వేస్తే కింద గడ్డలు వస్తాయండి. అశ్వగంధలో 3 రకాలు ఉన్నాయి. ఒకటి సీమ అశ్వగంధ, ఒకటి పంట పెట్టేటువంటిది, ఒకటి పండించేది, న్యాచురల్గా ప్రకృతిలో దొరికేది ఒకటి. మనకు ప్రకృతిలో దొరికేది బాగా గంజిగడ్డల్లాగా ఉంటాయండి. మామూలుగా మనము చిలగడ దుంపలు అంటాం కదా, అలా దుంపల్లాగా వస్తాయి. వాటిని సేకరించుకోవాలి. ఇది అలాంటిదే. ఇప్పుడు నేను చూపించేటువంటి మూలిక కింద దుంప వస్తుందండి, చిలగడ దుంపలాగా. దాన్ని తీసుకొని వచ్చి బాగా ఇంత పీసులు, ఒక్కొక్క ఇంచు పీసు కొట్టి ఆవు పాలల్లో 7 సార్లు ఉడికించుకోవాలి. ఎలా ఉడికించుకోవాలి? సందకాడ ఒక పాలు ఇమిరిపోయేంత వరకు, అంటే 1 కేజీ దుంపలు ఉన్నాయనుకోండి, 3 లీటర్లు నాటి ఆవు పాలు పోయండి. బాగా కాంచండి. కాంచిన తర్వాత అవి పాలు ఇమిరిపోతానట్లే తీసి ఆరబోసేయండి పొద్దున్నే బయట. మళ్ళీ సందకాడ పాలు పోసేది, కాంచేది. ఇలా 7 రోజులు చేయాలండి. ఈ 7 రోజులు కాంచిన తర్వాత ఆ దుంపలను బాగా ఎండించి మనము ఆ చూర్ణాన్ని చేసుకొని, వాటికి కావాలంటే ఇంకా నేలతాటి గడ్డలు, తర్వాత శతావరి, పిల్లి పీచెర అంటారు, శతావరి, దూలగొండి ఇలాంటివి కలుపుకొని రోజు ఆ చూర్ణమంతా 1 స్పూను తేనె, నెయ్యి లేదా వెన్నలో లేదా తేనె, నెయ్యి అయినా కలుపుకొని తింటూ వస్తే మనలో ముసలితనం పోగొట్టి యవ్వనవంతులుగా తయారు చేస్తుంది. అలాగే ఈ దుంపను ఉడికించేటువంటి దుంపను తీసుకొని మనము అంగస్తంభన లేకుండా ఉంటుందండి. చాలామందికి నరాలు వీక్నెస్ అయిపోయి, అలాంటి వారికి ఆ దుంపను గంధము తీసి, అంటే గోరువెచ్చని నీళ్ళేసి బాగా సాది నైట్ పడుకునేటప్పుడు మనము లేపనం చేయాలండి. అలా చేసుకుంటూ వస్తే ఒక 20 రోజులు బాగా మనకు అంగస్తంభన జరుగుతుందండి. నరాలు వీక్నెస్ పోతుందండి. ఇంకా వెన్నెముకలో నొప్పి ఉంటుంది. వెన్నెముకలో నొప్పి ఉండే వాళ్ళకి ఇదే చూర్ణాన్ని తేనె, నెయ్యి, అల్లం రసం
ఈ 3 కలిపి తేనె, నెయ్యి, అల్లం రసం ఈ 3 కలిపి రోజు ఒక స్పూను ఉదయము సాయంత్రం తీసుకుంటూ వస్తే మనకు నడుము నొప్పి బాగా అవుతుంది, దేహానికి పుష్టి కలుగుతుంది, మంచి వీర్య వృద్ధి కలుగుతుంది, రక్తశుద్ధి అవుతుంది. కాబట్టి మీకు మీరుగా తయారు చేసుకోలేనప్పుడు ఏమండి గురువుగారు దుంపలు పంపిస్తారా, మాకు ఎక్కడ దొరుకుతాయి అని అంటే దుంపలే ఖాళీగా పంపించలేమండి. వాటితో తయారు చేసిన మందు కావాలంటే మా దగ్గర ఉంటుంది. మీరు మందు కావాలనుకున్నప్పుడు గురువుగారు మాకు ఇలా నరాల వీక్నెస్ ఉంది, మాకు రక్తశుద్ధి లేదు, వీరవృద్ధి లేదు, మాకు ఇలాంటి పౌడర్ కావాలి అంటే మేము మీకు పంపిస్తామండి. కింద కనపడేటువంటి నెంబర్కి, కింద కనపడతా ఉంది చూడండి, కింద స్క్రోలింగ్ అయ్యేటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీరు ఆర్డర్ ఇచ్చినట్లయితే పంపిస్తామండి. కాబట్టి మీకు మీరుగా తయారు చేసుకోలేనప్పుడే చేయండి. సరేనా? నమస్తే అండి.